హైదరాబాద్ నగరాన్ని మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. సికింద్రాబాద్లోని మారేడ్పల్లి, కార్ఖానా, బోయిన్పల్లి, బేగంపేట్, పారడైజ్, చిలకలగూడ, మెట్టిగూడతో పాటు తిరుమలగిరిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్లో వర్షం కురవగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వర్ష బీభత్సానికి నగరం జలమయం కావడం వలన వాహనదారులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, బషీర్బాగ్, నాంపల్లి, కోటి, ఆబిడ్స్ తో పాటు నారాయణగూడ, చిక్కడపల్లి, ముషీరాబాద్, అంబర్పేట, కాచిగూడలో వర్షం దంచుకొట్టింది. ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల వరకు వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. హైదరాబాద్ లో వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఆర్కే. హరిప్రియ, దాదాపుగా నెల రోజుల తర్వాత అంటే గత నెల 9వ తేదీన హైదరాబాద్ ను భారీ వర్షాలు ముంచెత్తడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజే మళ్ళీ ఆ స్థాయిలో భారీ వర్షం అయితే పడడం జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి కూడా మొత్తం నల్లటి మేఘాలు గ్రేటర్ హైదరాబాద్ మొత్తాన్ని కూడా కమ్మేయడం జరిగింది. దీంతో దాదాపుగా 2 గంటల నుంచి కూడా చాలా చోట్ల భారీ వర్షం అయితే పడుతుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతోంది. దీనికి సంబంధించి కూడా ఇటు వికారాబాద్ మొదలుకొని ఇటు హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ లోని షేర్లింగపల్లి మొదలుకొని ఎల్బీ నగర్ వరకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం అయితే పడడం జరిగింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు షేర్లింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైనట్టయితే ఇటు వాతావరణ శాఖ నుంచి అయితే సమాచారం అందుతుంది. ఈ రోజు రాత్రికి కూడా భారీ వర్షం పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఒకసారిగా కురిసిన భారీ వర్షానికి ఇటు మొత్తం 3 కార్పొరేషన్లకు సంబంధించిన కమిషనర్లు కూడా తమ సిబ్బందిని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే హైడ్రా సిబ్బంది కూడా మొత్తం అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. నీరు ఎక్కడ నిలుస్తుందో ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా అంటే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి ఇప్పటికే చేరుకుని మొత్తం నీరు సాఫీగా వెళ్లేలా ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. ఇక చిన్న చినుకు పడినా చాలు హైటెక్ సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఈ రోజు భారీ వర్షానికి మొత్తం ఎక్కడికెక్కడ వాహనాలు మొత్తం కూడా ఇక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం జరిగింది. దాదాపుగా 1 కిలోమీటర్ జర్నీకి గంట సమయం పడుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఐకియా, హైటెక్ సిటీ, పంజాగుట్ట ఈ ప్రాంతాలు మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఇంకా ఇప్పటికీ ట్రాఫిక్ జామ్ అయితే నెలకొని ఉంది. మొత్తం ఇటు ట్రాఫిక్ పోలీసులు అటు సివిల్ పోలీసులు అందరూ కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ రోడ్ల మీద నిలిచిన నీరు వల్ల ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా ఇప్పటికీ ఉంది. దాదాపుగా ఇంకొక గంట పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా భారీ వర్షాలతో ఒక్కసారిగా కూడా అతలాకుతలమైందని చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. మరోవైపు ఎవరు కూడా చెట్ల కింద నిలబడద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా విద్యుత్ కి సంబంధించిన సమస్యలు తలెత్తే వెంటనే విద్యుత్ శాఖకి సమాచారం అందించాలని కూడా చెప్పడం జరిగింది. ఆపద సమయం ఏర్పడితే మాత్రం ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ లేకపోతే పోలీస్ కి సంబంధించిన అత్యవసర నెంబర్ 100 ఏదైతుందో డయల్ 100 కైనా చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ అయితే చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షమే పడుతోంది. హరిప్రియ. థ్యాంక్ యూ ఆర్కే.